హలో అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని పాలు విరిగిపోకుండా, అలాగే ఎంతసేపయినా కూడా గట్టి పడకుండా, మంచి కమ్మటి రుచితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా 2, 3 సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు, 4 కప్పుల వరకు చిక్కటి పాలు పోసుకొని మీడియం ఫ్లేమ్‌లోని పాలని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసేసి, హాఫ్ కప్పు వరకు కూడా నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు ఒక పొంగొచ్చే వరకు కూడా మరిగిన తర్వాత ఇందులోనికి బియ్యాన్ని వేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బియ్యాన్నయితే చక్కగా ఉడికించుకోవాలి. రైస్ అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలనమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని అందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి, కరిగించుకున్న బెల్లాన్ని స్ట్రైన్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక చిన్న గిన్నె పెట్టేసి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్‌లను కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలోకి వేసి కలిపేసుకుంటే అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.